నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన కరకరలాడే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అదే అండి జంతికలని కూడా అంటారు కదా అండి. ఈ మురుకులను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి. ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. మామూలుగా ఈవినింగ్ స్నాక్గా, టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండి. కరకరలాడుతూ కమ్మకమ్మగా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. కాబట్టి మనం ఈరోజు ఈ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నానండి. అందులో ఒక అర కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అర కేజీ బియ్యం పిండికి పావు కేజీ శనగపిండి అయితే సరిపోతుందండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వామ్ వేసుకోవాలండి. వామ్ని 1 టేబుల్ స్పూన్ కాకుండా 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను కదా అండి. మీకు కావాలంటే నల్ల నువ్వులను కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వామ్ అనేది మనకు చేదుగా ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెని కొద్దిగా వేడి చేసి వేసేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నూనెని వేడి చేసి వేసానండి. మీరు కావాలంటే ఇందులో బటర్ని కానీ అలాగే నెయ్యి కూడా వేడి చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మామూలు చల్ల నీళ్ళే అండి, కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ పిండిని మనం కలిపేసేసుకోవాలి. మరి ఒకేసారి నీళ్లు వేసామంటే పిండి అనేది ముద్దగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ ఇలా కలిపేసేసుకోవాలి. మామూలుగా మనం ఈ జంతికల్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటామండి. పుట్నాల పప్పు వేసేసుకొని అలాగే మినప్పప్పు, పల్లీలు అలా చేస్తూ ఉంటాం. మనం క్విక్గా ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే ఇక్కడ మనకు బియ్యం పిండి అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదు సూపర్ మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అలాగే శనగపిండి, ఇలా మనం చాలా క్విక్గా ఈ మురుకుల్ని టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి, పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. మామూలుగా మనం బియ్యంని కడిగి ఆరబెట్టి మినప్పప్పు వేయించుకొని అలా మురుకులు చేస్తూ ఉంటాం. ఇలా మనం అప్పటికప్పుడు బియ్యం పిండి, శనగపిండి వేసేసుకొని ఇలా కరకరలాడే కమ్మని మురుకులను కూడా తయారు చేసేసుకోవచ్చు. పిండిని అయితే నేను కలిపి పెట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదండి, తక్కువ వస్తే మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల ఇక్కడ ఇలాంటి ఒక తుల్లులున్న గరిటె తీసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేశానండి. ఇంకా కొద్దిగా చేయి తడుపుకొని పిండిని తీసేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం అయితే సరిపోతుందండి. పిండి కూడా మనకు ఆ విధంగా ఉండాలండి, మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా. ఇంకా మనం మురుకులు గొట్టం తీసేసుకొని ఇలా హోల్స్ ఉన్నవి 3 హోల్స్ ఉన్నవి తీసుకున్నానండి. మీకు కావాలంటే ముళ్ళ మురుకులు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మురుకుల్ని ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండేసుకోవాలి. ఇంకా మురుకులు గొట్టానికి ఏమి ఆయిల్ నేను అప్లై చేయలేదండి. కొద్దిగా చేతితో నీళ్ళని తడుపుకొని ఇంకా పిండిని ఫిల్ చేసేసుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటే ఈ విధంగా వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టకుండా కొంచెం మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా ఒక సైడ్కి ఇంకొక సైడ్కి తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి మనం ఫ్రై చేసామంటే త్వరగా వేగిపోతాయి, కానీ కొంచెం మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి, తర్వాత కలర్ కూడా మనకు మాడిపోయినట్లు ఉంటాయి. సో అందుకని మనం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మురుకుల్ని మనం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేగిపోయాయి అన్నమాట. ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ మురుకుల్ని ఇందులో వేసేసుకొని ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఆయిల్ కూడా ఏం పెద్దగా మనకు పీల్చదన్నమాట. ఇక్కడైతే నేను ఫ్రీడమ్ ఆయిల్ని యూస్ చేశానండి. కావాలంటే మనం పల్లి నూనెతో కూడా చేసేసుకోవచ్చు. చూడండి, మురుకులు మనకు కరెక్ట్గా వేగిపోయాయి. మనం వేసిన ఆ నువ్వులు, తర్వాత జీలకర్ర, వాము వీటన్నిటితో కూడా మురుకులు మంచి కమ్మని వాసనతో కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి కదా అండి. అంతే అండి, ఇదే విధంగా అన్ని మురుకుల్ని చేసేసాను. కాబట్టి చూసారు కదా అండి, చాలా సింపుల్గా మనం టేస్టీగా అప్పటికప్పుడు మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండి. వీటిని మనం
ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోనో లేదు స్టీల్ డబ్బాలోనో స్టీల్ బకెట్లోనో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ కూడా మనకు ఫ్రెష్గానే ఉంటాయి. మరి అన్ని రోజులు అవసరం లేదండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చకచకా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వస్తానే స్నాక్గా పెట్టచ్చు. కాబట్టి తప్పకుండా ఈ మురుకుల్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.